హాయ్ అందరికీ, దిస్ ఈజ్ మోటోవర్డ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మనమైతే 1Kకి దగ్గరలో ఉన్నాం. అది రీచ్ అవ్వాలంటే మీరు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ రేపు జూన్ వస్తే దీనికి 2 years అయితే అవుతాయి. అండ్ ఇప్పుడైతే దీని ఓనర్షిప్ అయితే చేయబోతున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది R15 V4 వర్షన్. అండ్ నేను ఎంత కొనానో ఇప్పుడు చెప్తాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే 2,24,000 అయితే పడింది. అండ్ అది ఆన్ రోడ్ ప్రైస్. అండ్ నేను ఇప్పుడు వరకు వచ్చి 10,000 kilometers అయితే తిరిగాను. అండ్ మెయిన్లీ ఈ బైక్లో నాకు నచ్చింది ఏంటంటే మైలేజ్. అది ఎంతంటే నాకు హైవేలో అయితే 65+ వచ్చింది. అండ్ ఇది సిటీ రైడ్లో అయితే 40+ వచ్చింది. అండ్ మైలేజ్ వచ్చేసరికి ఇది టాప్ నాచ్ బైక్ అనమాట. ఇప్పుడు మెయిన్లీ దీని రైడింగ్ పోస్టర్ గురించి మాట్లాడదాం. దీని రైడింగ్ పోస్టర్ వచ్చేసి హైవేలో అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్ అయితే ఉంటుంది. అండ్ లాంగ్ రైడ్స్కి అయితే ఇది కొంచెం కష్టమనే చెప్పొచ్చు. కానీ అలవాటు అయితే హైవేలో ఇది స్మూత్లకే బెటర్ అనమాట. కానీ చాలామంది స్టార్టింగ్లో బ్యాక్ పెయిన్ అండ్ హ్యాండ్ పెయిన్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ దీని సీటింగ్ పొజిషన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ట్రాఫిక్లో వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడాలి అక్కడక్కడ. అండ్ అంతేగాని దీనికి అంతా నేను 1 year నుంచి వాడుతున్నాను కదా. అండ్ అగైన్ 1000 kilometer రైడ్ అయితే వేసాను. ఇక్కడైతే ఆ కార్డ్స్ అయితే ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడండి. అండ్ నేను 1000 kilometers స్మూత్లకే బటర్ అయితే వెళ్ళిపోయాను. అండ్ రైడింగ్ పోస్టర్ వచ్చేసరికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వెనకాల పెవిలియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. కానీ మన అగ్రెసివ్ పోస్టర్ అయితే పెట్టకూడదు, డీసెంట్ ఫామ్లో ఉండి డ్రైవ్ చేయాలి. అండ్ పోస్టర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇఫ్ యు ఆర్ బిగినర్ మీరైతే ఖచ్చితంగా పెయిన్స్ అనేది ఫేస్ చేస్తారు. అండ్ తర్వాత అలవాటు అయితే అయిపోద్ది. అండ్ మెయిన్లీ R15 ఇంజన్ విషయానికి వస్తే ఇది టాప్ మోస్ట్ రిలయబిలిటీ బైక్ అని చెప్పొచ్చు యమహా ఇంజన్స్లో. అండ్ అది నేను ఎందుకో చెప్తాను. అండ్ ఇది లిక్విడ్ కూల్డ్ 155cc ఇంజన్తో అయితే వస్తుంది. అండ్ బ్రేక్స్ అయితే డ్యూయల్ ఛానల్ ABS, అది చాలా ప్లస్ పాయింట్. ABS బ్రేకింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ TCS అయితే ఇంకా ఇంపార్టెంట్, అదైతే నాకు చాలా ఉపయోగపడింది. అండ్ నేను ఆఫ్ రోడింగ్ కూడా చేశాను, మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్కి అయితే వెళ్ళాను. అండ్ అక్కడైతే నాకు చాలా ఉపయోగపడింది. అండ్ అప్పుడు కొంచెం నేను రైడింగ్ పోస్టర్లో అయితే ఫేస్ చేశాను. అండ్ యమహా ఇంజన్స్ అంటే రిలయబిలిటీ ఇంజన్స్ అని చెప్పొచ్చు. అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. అండ్ రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి బైక్లో అయితే కాన్స్ లేకుండా ఉండవు. అండ్ ఈ బైక్లో కూడా నేను చాలా కాన్స్ అయితే ఫేస్ చేశాను. అండ్ అది మీకు నాకు రిలేటబుల్గా అయితే ఉంటాయి. ఆ కాన్ ఏంటంటే బ్యాటరీ ఇష్యూ. అండ్ బ్యాటరీ నాకు ఫస్ట్ ఎందుకు పోయిందంటే నేను బండిని 3 months అయితే వాడకుండా వదిలేశాను. అప్పుడు నేను చేసిన తప్పుల వల్ల బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోయింది. అండ్ ఓకే 3 months లాంగ్ వల్ల బ్యాటరీ అయితే డ్రైన్ అయింది అనుకున్నాను. అండ్ మళ్ళీ రీఛార్జ్ చేయించి పెట్టాను. అండ్ తర్వాత మళ్ళీ డ్రైన్ అయింది. అది ఎందుకా అని తెలిస్తే ఇందులో ఉండే బ్లూటూత్ కనెక్టర్ వల్ల ఒక చిన్న బ్లాక్ బాక్స్ అయి ఉంటుంది. దానివల్ల అయితే బ్యాటరీ నాకు బాగా డ్రైన్ అయిపోయింది. అదైతే నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది. అండ్ ఆ ఇష్యూ అయితే చాలామందికి వచ్చింది. అండ్ నాకు కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ కాన్. అండ్ ఇప్పుడు వచ్చేసి కాన్ 2. నాకు కాన్ 1లో ఏ ప్రాబ్లం అయితే వచ్చిందో ఫస్ట్ బ్యాటరీ అయితే అటాక్ అయింది కదా. అండ్ తర్వాత కొన్ని రోజులకి మళ్ళా నాకు కొంచెం తేట ఆగక ఆ బ్లాక్ బాక్స్ అయితే కనెక్ట్ చేశాను. దెబ్బకి ఫ్యూజ్ అయితే బ్లో అయిపోయింది. నాకైతే తెలియకుండా మళ్ళీ బ్యాటరీ అనేది డ్రైన్ అయిందని చెప్పేసి బ్యాటరీ రీఛార్జ్కి ఇచ్చాను. అండ్ అప్పటికి బైక్ అయితే ఆన్ అవ్వలేదు. సో ఖచ్చితంగా ఫ్యూజ్ చెక్ చేశాను. ఫ్యూజ్ పక్కన ఉంటుంది బాక్స్. సో ఆ ఫ్యూజ్ చెక్ చేసిన తర్వాత ఒక ఫ్యూజ్ అయితే బ్రోక్ అయింది. అండ్ అది వచ్చేసి సెకండ్ కాన్. అది నా తప్పే, బట్ అది కూడా కానే. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి ఇంజన్ లైట్ భయ్యా. ఫ్యూజ్ పోయిన కొద్ది రోజులకే ఇంజన్ లైట్ అయితే వెళ్ళడం స్టార్ట్ అయింది. అది ఎందుకా నేను షోరూమ్కి ఇచ్చాను. షోరూమ్ వాళ్ళు కూడా స్కాన్ చేసి లోపల ఇంజన్ రిపోర్ట్ ఇచ్చి మొత్తం ఇచ్చారు. ఏ ప్రాబ్లం లేదన్నారు. మళ్ళీ 5 daysకి నాకైతే ఇంజన్ లైట్ వచ్చింది. ఇదంతా కాదు అని చెప్పేసి నేనే బ్యాటరీ తీసి ఫ్యూజ్ లైట్ చెక్ చేసి అండ్ ఇంజన్ కనెక్ట్ అయ్యే వైర్స్ ఏమైనా తేడాగా ఉన్నాయో మొత్తం అన్ని చూసి అప్పుడు ఇంజన్ లైట్ అనేది నాది రెక్టిఫై అయింది. అది రెక్టిఫై అయింది ఎలా అయిందంటే ఇంజన్ లైట్కి 2 wires అయితే ఉంటాయి, బ్లాక్ వైర్ అండ్ రెడ్ వైర్. ఆ 2 wires ఒక వైర్ అయితే సరిగ్గా కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకో వైర్ వచ్చేసి లూజ్గా కనెక్ట్ చేస్తుంది. అండ్ పైన నట్టు బోల్ట్ ఉంటుంది కదా, అదైతే సరిగ్గా కనెక్ట్ చేసలేదు. సో దానివల్ల ఇంజన్ లైట్ అనేది అలా వెలుగుతూ ఉండేది. అండ్ అదైతే నేనే రెక్టిఫై చేసుకున్నాను. షోరూమ్కి తీసుకెళ్ళినా సరే ఉపయోగం లేదని చెప్పేసి. అండ్ తర్వాత అయితే ఒక ప్రాబ్లం కూడా రాలేదు. అండ్ బైక్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇది కాన్ 3. అండ్ ద కన్క్లూషన్ వచ్చేసి బైక్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ మెయింటైన్ చేయకపోతే ఏ బైక్ ముందుకెళ్ళదు. అండ్ మీరు కనుక స్పోర్ట్స్ బైక్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ బైక్ అయితే తీసుకోమంటాను. ఈ బైక్ ఏదైతే స్పోర్టీ లుక్స్ కానీ అగ్రెసివ్ పోస్టర్ రైడర్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ వర్తనే చెప్తాను. అండ్ హైవే రైడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎప్పటికప్పుడు బైక్ సర్వీసింగ్ అయితే చేస్తే ఖచ్చితంగా లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ దీని రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ యమహా అనేది చాలామంది చూస్ చేసుకుంటారు, ఎందుకంటే వాటికి ఉన్న ఇంజన్ రిలయబిలిటీ, కంఫర్ట్ అండ్ స్పోర్టీ లుక్తో ఈ R15 అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే ఇంకా వాడదాం అనుకుంటున్నాను. అండ్ బైక్ అయితే మెయింటైన్ ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. జెట్లో ఎవరైతే స్పోర్ట్స్ బైక్ కావాలనుకుంటున్నారో ఈ బైక్ అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ ఇంకా ఫ్యూచర్లో బైక్ రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.